హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో ఒక మంచి స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. కేవలం ఒక కప్పు సూజీ రవ్వతో ఇలా మంచిగా మనం ఇంట్లోనే స్నాక్స్ అయితే చేసి పెట్టొచ్చండి. టీ టైం స్నాక్స్గా అయినా, పిల్లలు స్నాక్స్ చేయమని అడిగినప్పుడైనా, లేకపోతే ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా ఇలా ఈజీగా స్నాక్స్ అయితే చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి అందరూ ఇష్టంగా తినేస్తారు. బయట నుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్గా, తింటుంటే ఇంకా తినాలనిపించేలా ఉంటాయండి స్నాక్స్ అయితే. అలా కెచప్లో నంచుకొని తింటుంటే ఎన్ని తింటున్నామో కూడా తెలీదు. మరి ఇంకెందుకు ఆలస్యం, పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక మందపాటి కడాయి అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఈ కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసేసుకోండి. జీలకర్ర లైట్గా చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 కప్పు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ముందుగా 1 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ మరో 1/2 కప్పుని అయితే వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్లో మంచిగా బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ టైంలో అయితే మనం రవ్వనైతే వేసుకోవాలండి. మనం ఇంట్లో వాడుతూ ఉంటాం కదా బొంబాయి రవ్వ, ఉప్మా చేసుకోవడానికి. ఆ రవ్వనైతే నేను ఇక్కడ 1 కప్పు యాడ్ చేసుకుంటున్నాను. బొంబాయి రవ్వ మొత్తాన్ని కూడా ఒకేసారి వాటర్లో యాడ్ చేయకుండా ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ స్పాచులా తోటి మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఎక్కడా కూడా లంప్స్ అనేవి రాకుండా ఇలా కంటిన్యూస్గా స్పాచులా తోటి తిప్పుకుంటూ మిక్స్ చేసేసుకుంటే మనకి బొంబాయి రవ్వ వాటర్ని త్వరగా అబ్జర్వ్ చేసేసుకొని ఈజీగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కేవలం 2 నిమిషాల్లోనే వాటర్ని మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా ముద్దలాగా అయ్యి ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్న టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైన మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. ఈలోపు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఉడికించిన ఆలుగడ్డల్ని పెద్దవైతే 3, అలాగే చిన్నవైతే 4 తీసేసుకొని ఈ విధంగా ఫోర్క్ సహాయంతో మ్యాష్ చేసేసుకోవాలండి. నేను ఇక్కడ చిన్నవి తీసుకున్నాను కాబట్టి 4 పొటాటోస్ని అయితే తీసేసుకొని ఈ విధంగా మంచిగా మ్యాష్ చేసేసుకున్నాను. ప్యూరీ లాగా చూస్తున్నారు కదా, మనకి ఎక్కడా కూడా గడ్డలు అనేవి ఉండకూడదండి. ఇలా సాఫ్ట్ ప్యూరీ లాగా అయితే ఉండాలి. ఇలా మంచిగా సాఫ్ట్గా చేసేసుకున్న తర్వాత దీనైతే పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక మందపాటి కడాయి పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసేసుకొని తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసేసుకొని కొంచెం చిటపట్లాడనివ్వాలి. ఇలా జీలకర్రని మంచిగా వేయించేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసుకున్న ఆలుగడ్డ మిశ్రమాన్ని అయితే ఇందులోకి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ కొద్దిగా కారంగా ఉండటానికి 2 పచ్చిమిర్చిల్ని ఈ విధంగా చక్రాలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరోసారి స్పాచులా తోటి మిక్స్ చేసేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా ఆలు మిశ్రమాన్ని వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలండి. 1 టీ స్పూన్ ధనియా పౌడర్, నెక్స్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. లాస్ట్గా కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటే మన ఆలు స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా, స్టఫింగ్ అయితే ఎంత స్మూత్గా ఉందో. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి, ఎక్కడా కూడా మనకి లంప్స్ అనేవి లేకుండా. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న బొంబాయి రవ్వ మిశ్రమం ఉంది కదండి, ఇదైతే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా చేతితోటి మంచిగా పిండి ముద్దలాగా అయితే చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు ఇది కొంచెం డ్రైగా ఉంది కాబట్టి నేను కొద్దిగా వాటర్ని అయితే వేసుకుంటూ మంచిగా సాఫ్ట్గా పిండి ముద్దలాగా అయితే చేసేసుకుంటున్నానండి. ఒకేసారి వాటర్ అయితే ఎక్కువగా అస్సలు వేయొద్దండి. నాకైతే ఇక్కడ 4 to 5 టేబుల్ స్పూన్ వాటర్ అయితే పడ్డాయి. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా స్మూత్గా పిండి ముద్దలాగా అయితే కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా ఉందో. 5 నిమిషాల పాటు కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని 2 హాఫ్స్గా చేసేసుకొని ఒక పిండి ముద్దను అయితే పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకో పిండి ముద్దను అయితే తీసేసుకొని ముందుగా కిచెన్ కౌంటర్ మీద కానీ చపాతీ పీట మీద కానీ ఈ విధంగా ఆయిల్ని అయితే అప్లై చేసేసుకోవాలి, మనకి పిండి అనేది స్టిక్ అవ్వకుండా ఉండడానికి. నెక్స్ట్ అయితే ఒక చపాతీ కర్ర సహాయంతో
ఈ రవ్వ మిశ్రమాన్ని చపాతీలాగా అయితే ఒత్తేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చూస్తున్నారు కదా, ఈ విధంగా పల్చగా చపాతీలాగా అయితే ఒత్తేసుకోవాలి. ఈ విధంగా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్స్ని అయితే కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అన్ఈవెన్గా ఉన్న సైడ్స్ని అయితే కట్ చేసేసుకోండి. ఇలా స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకోవాలండి. ఇలా ఒక స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా స్క్వేర్ బాక్సుల్లాగా అయితే కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి ఒక స్క్వేర్ షీట్ని అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆలు స్టఫింగ్ని అయితే ఇలా ముద్దలాగా చేసేసుకొని మిడిల్లో పెట్టేసుకొని ఆపోజిట్ కార్నర్స్ని అయితే ఈ విధంగా ఒత్తేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత మంచి షేప్ వచ్చేసిందో. ఇప్పుడు స్టఫింగ్ బయటకు రాకుండా 4 సైడ్స్ కార్నర్స్ని కూడా ఈ విధంగా ఒత్తేసుకుంటే మన స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే రెండోసారి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఆపోజిట్స్ని మంచిగా ఒత్తేసుకున్న తర్వాత స్టఫింగ్ అనేది బయటకు రాకుండా సైడ్స్ని కూడా ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తేసుకుంటే మన స్నాక్ అయితే రెడీ అయిపోతుందండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా వాటన్నిటిని కూడా చేసేసుకొని ఇలా పక్కన ప్లేట్లో అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని అయితే వేసేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ తెల్ల నువ్వుల్ని, 1/4 టీ స్పూన్ కలోంజీ సీడ్స్ని, అలాగే 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని, అలాగే కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని ఎక్కడా కూడా లంప్స్ లేకుండా ఈ విధంగా ఫైన్గా ప్యూరీ లాగా అయితే కలిపేసుకోండి. నెక్స్ట్ అయితే మనం ముందుగా చేసి పెట్టుకున్న స్నాక్ని అయితే ఇందులో డిప్ చేసేసుకోవాలండి. నేను ఇక్కడ ఫోర్క్ సహాయంతో అయితే డిప్ చేసేసుకుంటున్నాను. ఇలా ఫోర్క్ సహాయంతో చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఉన్న స్లర్రీ మొత్తం కిందకి వెళ్ళిపోతుంది. ఇలా మంచిగా స్నాక్ని అయితే ఈ స్లర్రీలోకి డిప్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కన వేడివేడిగా ఉన్న ఆయిల్లోకి అయితే వేసేసుకోవాలండి. నేను ముందుగానే స్టవ్ వెలిగించేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే ఇలా డిప్ చేసేసుకొని ఒక్కొక్కటిగా స్నాక్స్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఈ స్నాక్స్ని మనం సూజీతో చేసాం కాబట్టి కంపల్సరీ మనం లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి. వేసిన వెంటనే గరిటె పెట్టకుండా ఒక 2 నిమిషాలు ఆగితే ఒక సైడ్ మంచిగా ఫ్రై అవుతాయండి. ఆ తర్వాత రెండో సైడ్కి కూడా ఫ్లిప్ చేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. 2 సైడ్స్ కూడా మంచిగా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలండి. చూస్తున్నారు కదా, కాసేపటికి నాకైతే మంచి గోల్డెన్ కలర్ వచ్చేసాయి స్నాక్స్. ఇప్పుడైతే వీటిని మనం పక్కకు సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకోవచ్చండి. చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి కదా అండి. సాయంత్రం పూట పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. అంతేనండి, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటాయండి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో మన స్నాక్స్ అయితే. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. నా ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఉంటాను మరి, బాయ్.